విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ విజయదశమి మనందరికీ విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి విజయదశమి వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. మేము విజయదశమి ఎలా చేసుకుంటాం ఏంటి అన్నది వ్లాగ్లో ఉంటుంది. వ్లాగ్ చూడగానే లైక్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఆల్రెడీ మా పిల్లలు మా వారు అయితే మొదలు పెట్టేశారనమాట. హాల్లో డెకరేషన్ చేశారు వినాయకుడి దగ్గర. ఏం చేస్తున్నారు ఏంటి ఇవన్నీ వ్లాగ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవాళ వ్లాగ్లో మా పిల్లలు కూడా మాట్లాడతారండి, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటాను కదా. కొన్ని బిట్స్ అయితే వాళ్ళు షూట్ చేస్తారనమాట. వాళ్ళు మా వారు అలా అన్నీ వీడియో అయితే షూట్ చేస్తున్నాము. ఫుల్ వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? మళ్ళీ అందరికీ చెప్తున్నాను, విజయదశమి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హలో, అందరికీ దసరా శుభాకాంక్షలు. పిల్లలు చూడండి ఎలా పూలతో అలంకరిస్తున్నారో. చూడు చూడు, అంతే, ముగ్గు పెట్టు. వాళ్ళకి అలా మాట్లాడితే అర్థం కాదండి వ్యూవర్స్కి. చూడండి మా పిల్లలు ఇక్కడ ముగ్గు అంతా డెకరేట్ చేస్తున్నారు అని చెప్పారు. హాయ్, హలో. ఏంటి మా అమ్మ ఛానల్లోకి నేను వచ్చాను అని అనుకుంటున్నారా? అమ్మది నాది ఇద్దరు ఛానల్సే కాబట్టి నేను కూడా వచ్చేసాను అనమాట. అక్క ఇంకా నేను అయితే ఇట్లా పూలతో డెకరేట్ అయితే చేస్తాం అనమాట. ఇది కూడా నాన్న ఐడియా అనమాట. నాన్నైతే వీడియో తీస్తున్నారు వెళ్తాను. మరి వచ్చేయండి చూద్దాం. మా వారు చేశారండి. ఇది డిజైన్ బాగుందా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అక్క నాకు కాళ్ళకైతే పసుపు రాస్తుంది. ఈ కాళ్ళకి రాసేసింది. అక్క నీ కాళ్ళకి రాసేసుకున్నావు పసుపు. అయిపోయింది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, అసలు మిస్ అవ్వద్దు. ఎక్కడ గ్యాప్ లేకుండా రాయాలి తల్లి పసుపు, ఓకేనా? ఇప్పుడే ఇంకా పూజ మొదలు పెడుతున్నామండి. ఇప్పుడే పూజ మొదలు పెడుతున్నామండి. మా వారి దగ్గరుండి చేయిస్తున్నారన్నమాట. ఏమమ్మా అరటిపళ్ళు పొట్టు పెట్టి అక్షింతలు వేయండి అమ్మా. సర్లే, ఇదిగో అక్కడ మధ్యలో పెట్టుకోండి అవి. పెట్టారా? చూపించమ్మా. ఓం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ నమః, గీత గోవిందాయ నమః, దత్తాత్రేయ నమః, పార్వతీ పరమేశ్వరాయ నమః, అష్టలక్ష్మీయ నమః, విఘ్నేశ్వరాయ నమః, లక్ష్మీదేవి నమః, సరస్వతీదేవి నమః, సాయిబాబాయ నమః, వినాయకాయ నమః, శంకుచక్రధరాయ నమః, తులసీమాతాయ నమః, సరస్వతీదేవి నమః, పరమేశ్వరాయ నమః, పంచముఖి ఆంజనేయాయ నమః, శ్రీ సాయినాథాయ నమః.
ఆచమనం చేయండి అమ్మా. తీసుకో. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, వాసుదేవాయ నమః, శ్రీధరాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, భూశుద్ధి. అమ్మ ఉదరంతో నీళ్ళు తీసుకుని అన్నిటి మీద చల్లండి. ఉత్తిష్టంటూ భూతపిశాచేతే భూమి భారక ఏతేషం రవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం ఓం మాం జపంత సవితం భర్గో దేవస్య ధీమహి ధియో ధియో న ప్రచోదయాత్. మమేర్ పరమేశ్వర ముద్దేశం పరమేశ్వర ప్రత్యేక స్వయం ముద్ర ప్రదానం ధననిధి దేవతా దేశద్వారావాస్త కలిగేజం పదే భర్త వర్ష భర్త కన్నమర దక్షిణ భాగి ఈసారి హరిహర సంగ अस्मान वर्तमान समाज नक्षत्र इष्टाभिष्टान गौतम सगोत्र भयन लक्ष्मण कुमार स्थैर विजय अभय आरोग्य विद्या बुद्धिंदरिष्ये. కలశ పూజ. అలంకరణ చేస్తారా? ముఖం కలి కలశ పూజ చేయండి అమ్మా. ఇప్పుడు చదివిన కలిసిపోతుంది కదా. కాదమ్మా, కలశ పూజ చేయాలి. చేసావా? కలిసి ముఖ విష్ణు కంటే తిప్పు దానికి తిప్పమ్మా. కలిసి ముఖ విష్ణు కంటే రుద్రమామస్యములు తత్వ బొట్టు అక్షంతలు పెట్టారు కదా, బొట్టు పెట్టి అక్షంతలు వేస్తారు కదా. గణపతి పూజ ప్రారంభ. పెట్టుకో తల్లి, పర్వాలేదు పెట్టుకో. స్థిరో వర్ధో శంఖో సుప్రసన్నో శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్నరచిత రత్న సింహాసనాన్ని సమర్పయామి. పాదోపద్యం సమర్పయామి. హస్తో అగ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం అన్నప్పుడు శుద్ధోదక స్నానం అనంతర వస్త్ర యజ్ఞం సమర్పయామి. వస్త్రం పెట్టండి. వస్త్రం తర్వాత యజ్ఞోపవీతం. శ్రీగంధం సమర్పయామి. అక్షితాన్ సమర్పయామి. తర్వాత అక్షింతలు వేయండి అమ్మా. పుష్పే పూజయామి. అక్షింతలు వేస్తున్నాను. శంకాయ నమైకదంతాయన చిట్లాయన గజకర్ణాయ లంబోదరాయ విక్రాయ విఘ్నరాజ బలదీపాయ గజాననాయ వక్రతుండాయ ఏరంబాయ స్కందపూర్వజనానాయ శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపమాగ్రాపయామి. దీపధూపానాంతర తాంబూలం సమర్పయామి. రెండు వక్కలు వేసి పువ్వు పెట్టమ్మా. రూపాయలు అది కిందది బేస్ సరిగ్గా లేదంతే, దానివల్ల ఏం కాదు. అది కిందది అది కాదు, అదొకటి. నైవేద్యం. ఓం ప్రాణాయ స్వ అపానాయ స్వ ఉదానాయ స్వ సమానాయ స్వ మధ్య మధ్య పానీయాన్ని సమర్పయతో భూషణ హస్తో ప్రేక్షాలం పాదో ప్రేక్షాలం ముఖ్య ఆచమనీయం సమర్పయామి. అనంతర నైవేద్యానంతర తాంబూలం సమర్పయామి. తాంబూలం మీద అక్షింతలను తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని అక్షింతలు వేతల్లి తాంబూలం మీద. తీసుకు తల్లి, నీరాజనం ఇవ్వండి. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. జాగ్రత్త. ఆనంద కర్పూర నీరాజనం మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం కింద పెట్టం. నీళ్ళు చల్లి పొట్టు పెట్టు. మీరు తీసుకున్న తర్వాత మీరు తీసుకోండి ఇద్దరు. ఒక
కొంచెం అక్షింతలు పువ్వు తీసుకొని మంత్రపుష్పం దేవుడి దగ్గర పెరుగుతుంది. పువ్వులు అక్షింతలు తీసుకోండి. పువ్వు ఇలా ఇచ్చండి అప్పుడు. అక్షింతలు కూడా తీసుకున్నారా? ఎస్ఏ తల్లి. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షింతలు వేయాలి కదా, అక్షింతలు మళ్ళీ అక్షింతలు వేయండి అమ్మా. దండం పెట్టి దండం పెట్టుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ విఘ్న గోమే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతి పూజ సమాప్తం. ఇప్పుడు అమ్మవారిది నవదుర్గా పూజ ప్రారంభ. నవదుర్గా పూజ ప్రారంభ. చిన్నాన్నకి అది ఇవ్వు. సర్వదేవత అది కూడా ఇవ్వచ్చు, వైభవలక్ష్మి రెండిట్లో. నవదుర్గాదేవి పూజా ప్రారంభ. ఆహ్వానం నిమిత్తం అక్షితలు వేయండి అమ్మా. నవదుర్గాదేవి నవదుర్గాదేవత రత్నసింహాసనం సమర్పయామి. సింహాసనం నిమిత్తం పుష్పాన్ని సమర్పయామి. ఓం శ్రీ నవదుర్గాదేవి నమః. పాద్యం సమర్పయామి. ఓం శ్రీ నవదుర్గాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం శ్రీ నవదుర్గాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. శ్రీ నవదుర్గాయ నమః. నాచమనీయం సమర్పయామి. నాచమనీయమనంతర శ్రీ నవదుర్గాయ దేవతాయ నమః. శుద్ధోదక స్నానాన్ని సమర్పయామి. ఓం శ్రీ నవదుర్గాదేవి నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రం పెట్టండి అమ్మా. దాంట్లో ఉంది లేదా? ఒకటే. ఓం శ్రీ నవదుర్గాయ నమః. వస్త్రాన్ని సమర్పయామి. వస్త్రయుగం సమర్పయామి. ఓం శ్రీ నవదుర్గాయ నమః. కంచకం సమర్పయామి. రక్తకంచకాన్ని నిమిత్తం అక్షితాన్ని సమర్పయామి. అక్షితలు వేయండి అమ్మా. ఉపవీతం పెట్టాలి. వస్త్రం తర్వాత ఉపవీతం. రక్తకంచకం నిమిత్తం అక్షితాన్ని సమర్పయామి. ఓం శ్రీ దుర్గామాతాయ నమః. ఆభరణాన్ని నిమిత్తం పుష్పాన్ని సమర్పయామి. ఓం శ్రీ నవదుర్గాయ నమః. ఆభరణాంతరగంధం సమర్పయామి. దివ్యచందనాన్ని సమర్పయామి. ఓం శ్రీ నవదుర్గాయ నమః. గంధానంతర కిరీటం సమర్పయామి. కిరీటం నిమిత్తం అక్షితాన్ని సమర్పయామి. ఓం శ్రీ నవదుర్గాయ నమః. కిరీటానంతర అక్షితాన్ని సమర్పయామి. ఓం శ్రీ నవదుర్గాయ నమః. మంగళసూత్రం సమర్పయామి. మంగళసూత్రాన్ని నిమిత్తం అక్షితాన్ని సమర్పయామి. శ్రీ దుర్గామాతాయ నమః. నవదుర్గాయ నమః. మంగళసూత్రానంతర పుష్పాన్ని సమర్పయామి. పుష్పం అమ్మా. అదాంగ పూజమ్మ. పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో చేయండి. ఓకేనా? ధైర్యలక్ష్మాయ నమః. జానాన్ని పూజయామి. గజలక్ష్మాయ నమః. ఓరం పూజయామి. సంతానలక్ష్మీ నమః. కంఠం పూజయామి. విజయలక్ష్మీ నమః. నాభిం పూజయామి. విద్యాలక్ష్మీ నమః. హృదయం పూజయామి.
धनलक्ष्म्यै नमः स्तनौ पूजयामि ॐ पीताम्बराय नमः वक्षस्थलं पूजयामि ॐ चाञ्चल परप्रदाय नमः हस्तौ पूजयामि ॐ कम्बुकण्ठाय नमः कण्ठं पूजयामि ॐ रमाय नमः मुखं पूजयामि ॐ कमलाय नमः नेत्रौ पूजयामि ॐ सर्वेश्वराय नमः शिरं पूजयामि ॐ वैभवलक्ष्म्यै नमः सर्वाङ्गानि पूजयामि స్తోత్రశతనామావళి అష్టోత్తరం అమ్మవారికి కాబట్టి ఇప్పుడు పసుపు కుంకుమ అక్షింతల పువ్వులతో చేయొచ్చు అమ్మవారికి. ఓం ప్రకృతే వికృతే విదాయ నమ సర్వకృతాయ నమో శివాయ నమో పరమాత్మకాయ నమో వాచాయ నమో పద్మాయ పద్మాయ నమో సూచాయ నమో సహాయ సుధాయ నమో ధాన్యాయ హిరణ్యాయ లక్ష్మ్యాయ నిష్ఠపుష్టాయ నమో వీరవాయ నమో ఆద్యాయ దిక్తాయ నమో వద్దాయ కమలాయ నమో కాంతాయ నమో కాంతాయ కోసాయ నమో గురుప్రదాయ నమో హరివల్లభాయ నమో శివాయ అమృతాయ దిక్తాయ నమో లోకయోగినాథిన ధర్మ నిర్మలాయ లోకకారణ్యాయ కారణాయ నమో లోకప్రియాయ నమో పద్మప్రియాయ నమో పద్మస్థాయ నమో పద్మాభ్యాయ పద్మసంస ప్రసన్నాదేవి దశాబ్దిముఖాయ నమః. అమ్మవారికి పూలతో అలంకరణ చేయండి. దుర్గా పువ్వులతో చుట్టూరు మంచిగా అలంకరణ చేయండి అమ్మవారికి. ఓం శివాయ నమః ఓం మహాలక్ష్మాయ నమః ఓం మహాగౌరాయ నమః ఓం చండికాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వలోకేశాయ నమః ఓం సర్వకర్మఫలదాయ నమః ఓం సర్వతీర్థాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం దేవాయ నమః ఓం అయోనిజ ఓం భూమిజయాయ నమః ఓం నిర్గణాయ నమః ఓం విద్యాదేవతాయ నమః ఓం పార్వతాయ నమః ఓం దేవమాత్రే నమః ఓం గణేశాయ నమః ఓం విద్వాంసాస్మే నమః ఓం తేజవతే నమః ఓం మహామాత్రే నమః కోటి సూర్య సుప్రదాయ నమః ఓం దేవతాయ నమః ఓం వారణీ రూపాయ నమః ఓం సత్యదేశే నమః ఓం వర్ణరూపిణాయ నమః ఓం గుణాశయాయ నమః ఓం గుణిమత్యాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం కర్మజ్ఞానప్రదాయ నమః ఓం కాంతాయ నమః ఓం సర్వసింహకాయ నమః ధర్మజ్ఞానాయ నమః ధర్మనిష్టాయ నమః సర్వకర్మవిద్యుతాయ నమః ఓం కామాక్షాయ నమః ఓం కామసింహత్రే నమః ఓం కామక్రోధ విరజితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శాంభవే నమః ఓం శాంతాయ నమః ఓం చంద్రమార్గసూచనాయ నమః ఓం సుజాయ నమః ఓం జయాయ నమః ఓం భూమిష్టాయ నమః ఓం జాహ్నవే నమః ఓం జన పూజితాయ నమః ఓం శాస్త్రాయ నమః ఓం శాస్త్రమాయాయ నమః ఓం నిత్యాయ నమః ఓం శుభాయ నమః చంద్రవర్ధనమాత్మే నమః ఓం భారవత్వే నమః ఓం బ్రాహ్మణతే నమః ఓం కల్పాయ నమః ఓం కళాత్రణ్యాయ నమః ఓం కృష్ణపింగళాయ నమః ఓం బ్రహ్మాయ నమః ఓం నారాయణాయ నమః ఓం రౌద్రాయ నమః ఓం చంద్రమాతృస్ఫుటాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం మహామాయాయ నమః జగత్స్థాపనాయ నమః బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః ఓం కామినే నమః ఓం కమలాయ నమః ఓం కాచినే నమః ఓం కాలాతీతాయ నమః ఓం సింహకారణే నమః యోగనిష్టాయ నమః ఓం యోగవిద్యాయ నమః ఓం తపస్వినే నమః ఓం జ్ఞానరూపాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం భక్తిభీష్టప్రదాయ నమః భూతాత్మకాయ నమః ఓం భూతమాత్రే నమః భూతేశాయ నమః ఓం భూతధరణ్యాయ నమః ఓం సర్వనారీ మధ్యాగతే నమః ఓం షడాధారదిన్యాయ నమః దుర్గాభూరూపిణాయ నమః ఓం సరస్వతే నమః ఓం సర్వగతాయ నమః ఓం సర్వాధిష్టాయ నమః ఓం సర్వప్రదాయ నమః. శ్రీ దుర్గో అష్టోత్తరశతనామది సంపూర్ణం. అష్టాదశ పీఠం అయిపోయిందా? దర్శయామి ధూపమాగ్రాపయామి దీపధూపానంతర నైవేద్యం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టాను కొట్టాక దీన్నే కొడతావా? ఇక్కడ వినిపిస్తా అమ్మవారికి రాజుది అమ్మవారి చీర మరి
అమ్మవారికి చీర. అక్కడ పెట్టామ్మా. వెనక్కి జరిగేది బయట పెట్టు. నువ్వు వెనక్కి జరిగేది బయట పెట్టంట. ఇదా గ్లాస్. కొబ్బరి నీళ్ళు కూడా అటు వైపు పెట్టండి. కొబ్బరి నీళ్ళు కూడా పెట్టుతలే ఇక్కడ. నైవేద్యాన్ని సమర్పయామి. ఓం భూర్భువస్సువస్సుం భర్గో దేవస్య ధియో ఓం విజయ. నారికేలం, చానివేడి, పానకం. పానకం. నైవేద్యాన్ని సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్య ఉదకపానీయాన్ని సమర్పయామి. ఉత్తరో భుజానం సమర్పయామి. హస్తో వృక్షాలయం, పాదో వృక్షాలయం, ముఖ్య ఆచమనీయం సమర్పయామి. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. నీరాజనం సమర్పయామి. నీరాజనం. ఇప్పుడు మీ చెల్లితో ఓం శ్రీ అమ్మవారికి వచ్చి నీళ్ళు చుక్కజను ఆ కవర్ని అక్కడ ఇలా ఇచ్చాను. ఒకటి తీసుకోమ్మా. అక్షింతలు వేయండమ్మా. పువ్వు అక్షింతలు తీసుకుని అమ్మవారి దగ్గర వదిలిపెట్టు. ఇంకో తల్లి ఒకటి. పుత్రాయ స్వయం దేవి దేవత పద్మసేని పద్మరూప పద్మాక్ష పద్మసంభాయ పద్మాక్ష లాభాభ్యాం ఆశీదాయ చ బోధాయి ధనాయి మహాధనే ధనం దేవీం సర్వకామార్థ సిద్ధాయ పుత్రపౌత్ర ధనధాన్య అక్షింతలు అమ్మలు. పూజానంತರ యథాశక్తి రూపేణ తాంబూలాన్ని సమర్పయామి. అమ్మవారికి దాంట్లో వేసి ఒకసారి అమ్మవారికి చూపించి తాంబూలం. వస్త్రం తాంబూలం. వస్త్రం తాంబూలం. తాంబూలాన్ని సమర్పయామి. ఓకే. ఇప్పుడు అష్టాదశ పీఠములు చదువుకోవాలి. ప్రార్థన. ఓం లాంకాయం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మహావీరైకవీరిక పూజ్యన్యం మహాకాళి పీఠకాయం పురోహితిక ఓడ్యం గిరిజాదేవి మాణిక్యం దక్షవాటిక హరిక్షేత్రేణ కామరూపి ప్రయాగే మాధవేశ్వరి ప్రజ్యుల్యం వైష్ణవీ దేవి గయా మాంగళ్య గౌరిక వారణాసి విశాలాక్షి కాశీరేక్షు సరస్వతి అష్టాదశ పీఠాని యోగినామాని దుర్లభం సాయంకాల పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఓం లాంకాయని శాంకరీ దేవి కామాక్షి కాంచీపురి ప్రజన్యం శంకులాదేవి చాముండే కాంచీపట్నే అలంపురి జోగులాంబ శ్రీశైలం భ్రమరాంబిక
कोल्हापुरी महालक्ष्मी महावीर एकवीरिका उज्जयिनी महाकाली पीठकायं पुरोहितिका बुद्ध्यायं गिरिजा देवी माणिक्यं दक्षवाटिका हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालन्यं वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणस्यं विशालाक्षी काशी रेतु सरस्वती अष्टादश पीठानि योगिनामानि दुर्लभं सायंकाल पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् ओम लंकायनी शंकरी देवी कामाक्षी कांचीकापुरी प्रद्युम्न शंकला देवी चामुंडे कांचीपट्टने अलंपुरी जोगुलांबा श्रीशैलम भ्रमरांबिका कोल्हापुरी महालक्ष्मी महावीर एकवीरिका उज्जयिनी महाकाली पीठकाय पुरोहितिका उज्जयिन्यां गिरिजा देवी माणिक्यं दक्षवाटिका हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालिन्यं वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणस्यं विशालाक्षी काशी रेतु सरस्वती अष्टादश पीठानि योगिनामानि दुर्लभं सायंकाल पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् అష్టాదశ పీఠముల ప్రార్థన సమాప్త. మా ఇంట్లో విజయదశమి అయితే ఇలా జరిగిందండి. చాలా బాగా చేసుకున్నాము. ఈ విజయదశమి అందరికీ విజయాలు చేకూరాలని, అందరి జీవితాల్లో సంతోషాలు విరజిల్లాలని మా కుటుంబం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా పూజ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మా పిల్లలు తీర్థప్రసాదాలు ఇస్తారు అందరికీ. ఇచ్చేయండి అమ్మ, పెద్దనాన్న వాళ్ళందరికీ, అమ్మమ్మ వాళ్ళందరికీ. పట్టుకోవే కింద పడింది. నేను తీస్తూ ఉండలేక అన్నీ ఇచ్చేసావా? తీర్థం ప్రసాదం ఇస్తామా? పూజ అయితే బాగా జరిగిందండి. ఇంక ఇప్పుడైతే భోజనం చేసేయాలన్నమాట. పొట్టు పెట్ట అక్షింతలు వేయండి దీపానికి. అది పెట్టు, అది పెట్టచ్చమ్మా. అక్షింతలు వేసారు కదా. సీతారామ లక్ష్మణ ఆంజనేయ నమ, గీత గోవింద నమ, దత్తాత్రేయ నమ, పార్వతీ పరమేశ్వరాయ నమ, అష్టలక్ష్మీ నమ, వినాయకాయ నమ, లక్ష్మీదేవి నమ, సరస్వతీదేవి నమ, సాయిబాబాయ నమ, వినాయకాయ నమ, పంచముఖ ఆంజనేయ నమ, శంఖచక్రధరాయ నమ, తులసీమాతాయ నమ, సరస్వతీదేవి నమ, శ్రీ సాయినాథాయ నమ. చూశారు కదండి మా విజయదశమి వ్లాగ్ అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నామండి. మా వారైతే చక్కగా పూజ చేయించారనమాట. అలాగే మా వారు చేసిన డెకరేషన్ చూపించాను కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆయన డైరెక్ట్ చేస్తుంటే పిల్లలు కొంచెం చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా కొన్ని వేశారనమాట. ఆయనకి భలే వస్తాయండి క్రియేటివ్ ఐడియాస్, నాకైతే భలే ఇష్టం అనమాట. సో బాగా జరిగిందండి. మీ అందరూ విజయదశమి ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక్కసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. హ్యాపీ దసరా. అందరికీ విజయాలు చేకూరాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ అయితే రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. ఇవాళ ఈవినింగ్ అయితే డైలీ వ్లాగ్ వచ్చేసి ఇవాళ ఈవినింగ్ రిలీజ్ చేసేస్తాను.
అదైతే చూసేయండి. ఈ దసరా రోజు మార్నింగ్ పూజ ఎలా చేసుకున్నాం ఏంటి అవన్నీ రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను. తప్పకుండా ఫాలో చేస్తారు కదా నా ఛానల్. ఇంక అకేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా డైలీ వ్లాగ్స్ వస్తాయండి. ప్లీజ్ అండి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, కొంచెం బాధ, కొంచెం సంతోషం, కొంచెం ఆనందం, కొంచెం దుఃఖం అన్నట్టు అదే కదా జీవితం. సో ఎనీవే ఈ విజయదశమి అందరికీ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో